నమస్తే తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అడ్వాన్స్ ఆప్షన్ తెలుగు ఛానల్. ఇది మీ శ్రీనివాస్. ఈరోజు నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ చేద్దాం. మార్కెట్ ఈరోజు 7th ఆగస్ట్ 11th ఆగస్ట్ యొక్క ఎక్స్పైరీ ఈరోజు. ఓకే, మార్కెట్ ఈరోజు ఫ్రైడే. మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏంటి చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఏం కనిపిస్తుంది 9:30 AM కి. మార్కెట్ లో సపోర్ట్ రెసిస్టెన్స్, సపోర్ట్ ఏం కనిపిస్తుంది, సపోర్ట్ మనకి ఏం కనిపిస్తుంది, బుల్లి షిఫ్టింగ్ కనిపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ ని మనం కన్సిడర్ చేయము. ఓకేనా, 9:20 బిఫోర్ అనే షిఫ్టింగ్ ని మనం కన్సిడర్ చేయం. ఈవెన్ రెసిస్టెన్స్ షిఫ్టింగ్ కూడా మనం 9:15 అయింది, ఈ షిఫ్టింగ్ కూడా కన్సిడర్ చేయం. బట్ సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది, 24,600 దగ్గర మార్కెట్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అప్పుడు మార్కెట్ ఏం కానీ ఛాన్స్ ఉంటుంది, రేంజ్ బౌండ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది, ఒకటి చూద్దాం. ఏంటంటే రెసిస్టెన్స్ యొక్క పైన మనకి ఓఐ యొక్క పర్సెంటేజ్ 94% ఉంది. ఒక ఈ పర్సెంటేజ్ కనుక ఇది ఒకటి ఇంక్రీజ్ అయితే మార్కెట్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం కాదు. దాంతోపాటు ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకి ఇంకెవరైనా వాల్యూమ్ కానీ ఓఐ చేంజ్ కానీ ఇంక్రీజ్ అవుతే మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏం కావచ్చు, అప్ టు 24,650 వరకు కానీ 700 వరకు కానీ పోనీకి ఛాన్స్ ఉంటుంది. బట్ మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ 9:30 AM ఏం కనిపిస్తుంది, మార్కెట్ 24,600 యొక్క రెసిస్టెన్స్ లో కనిపిస్తుంది. ఈ రెసిస్టెన్స్ నుంచి ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉందా? యాక్చువల్గా ఈ రెసిస్టెన్స్ నుంచి నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే సపోర్ట్ యొక్క క్లారిటీ ఉంది, సపోర్ట్ కింద డౌన్ సైడ్ కూడా మనకి వీక్నెస్ ఏం లేదు. ఓకే, క్లారిటీ ఉంది. రెసిస్టెన్స్ పైనే కొంచెం ఈ పర్సెంటేజ్ ఉంది. ఈ పర్సెంటేజ్ కనుక ఇంక్రీజ్ అవుతాయి మార్కెట్ ఏం కావడానికి ఛాన్స్ ఉంది, అట్లీస్ట్ 650 వరకు, లేదంటే ఇది కంప్లీట్ షిఫ్ట్ అయిపోతే 700 వరకు కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్, నేను ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ నుంచి ట్రేడ్ తీసుకోవడానికి వెయిట్ చేస్తాను. యాక్చువల్గా 600 సపోర్ట్ వస్తే ఇంకా నేను ఐఎమ్ కాన్ఫిడెంట్. ఓకే, చూద్దాం మార్కెట్ యొక్క డేటా ఏమవుతుంది. రెసిస్టెన్స్లో ఏమైనా చేంజ్ వస్తుందా, మనకి పర్సెంటేజ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? స్లైట్గా ఇంక్రీజ్ అవుతుంది. 700 దగ్గర ఓ చేంజ్ కూడా 49-50%కి వచ్చింది. ఓకే, అందుకే మార్కెట్ ఏమవుతుంది 650 పైన ట్రేడ్ అవుతుంది. పోనీ ఇక్కడ నుంచి ఎవరికైనా డౌట్ రావచ్చు, మార్కెట్ ఇక్కడ వీక్నెస్ ఉంది, ఈ వీక్నెస్ యొక్క దానితో మనం ట్రస్ట్ తీసుకొని మనం ఏం చేయలేము, ఇక్కడ నుంచి మనం కాల్ కూడా చేయలేము, పుట్ చేయడానికి ఛాన్స్ ఉంది టెక్నికల్గా 600 రెసిస్టెన్స్ నుంచి. బట్ మనం ఉన్న డేటా ప్రకారం మనం చేయట్లేదు. మార్కెట్ యొక్క ట్రెండ్ కూడా మనకు ఉంది 58% పొజిషన్ ఉంది కాబట్టి. ఓకే, నేను ఏమని చెప్తున్నాను, ఇక్కడ నుంచి మాత్రం సపోర్ట్ నుంచి మాత్రం నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇక్కడ నుంచి బేరిష్ తీసుకోవడానికి లేదు. ఓకేనా, అదర్వైజ్ నేను 650 యొక్క రెసిస్టెన్స్ ఇది పర్సెంటేజ్ ఇట్లే ఉండి ఇంక్రీజ్ అవ్వకపోతే 650 రెసిస్టెన్స్ నుంచి నాకు ఇంకా ఇది ఆర్ అయితే నాకు R+1 నుంచి ట్రేడ్ దొరుకుతుంది కాబట్టి ఇంకా సేఫ్ లెవెల్ ఉంటుంది. అదర్వైజ్ ఇది కంప్లీట్ షిఫ్ట్ అయినా పర్లేదు. షిఫ్ట్ అయితే నేను 700 రెసిస్టెన్స్ నుంచి పుట్ కానీ లేకపోతే 600 నుంచి సపోర్ట్ నుంచి కాల్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను యాక్చువల్గా. ఓకే, మార్కెట్ ఎప్పుడు 650 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 650 రెసిస్టెన్స్ వరకు వస్తుందా లేదా మనం చూద్దాం. డేటాలో ఏమైనా చేంజెస్ అవుతుందా లేదా చూద్దాం. మళ్ళీ మార్కెట్ వచ్చి 600 యొక్క రెసిస్టెన్స్లో ఉంది. రెసిస్టెన్స్ కిందకి మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమన్నా డేటా చేంజ్ అయిందా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డేటాలో ఇక్కడ ఏమన్నా రిస్క్ తీసుకునే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మనం కొంచెం బ్యాక్ వెళ్దాం. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏముంది చూడండి, పర్సెంటేజ్ ఇక్కడ ఏముంది, యాక్చువల్గా మనకి 600 రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పర్సెంటేజ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. పర్సెంటేజెస్ అన్నీ ఏంటి, ఓఐ చేంజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఓఐ వచ్చి ఇంక్రీజ్ అయిన ముందుకు డిక్రీజ్ అవుతుంది. ఓకే, వాల్యూమ్ కూడా సిచ్యువేషన్ ఈ పర్సెంటేజ్ మనకి అగ్రెసివ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు కాబట్టి ఒకసారి రెసిస్టెన్స్ నుంచి ప్లాన్ చేస్తే చేయొచ్చు. బట్ ఇది రిస్కీ అన్నాను, ఎందుకంటే పర్సెంటేజ్ ఓఐ యొక్క పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, ఈవెన్ వాల్యూమ్ కూడా 66% ఉంది. ఎవరైనా కాకపోతే పుట్ బై చేసే బదులు కాల్ సెల్ చేసే సిచ్యువేషన్ ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది. బట్ ఇది అంత సేఫెస్ట్, ఈవెన్ దో మార్కెట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు కూడా అంత సేఫెస్ట్ ట్రేడ్ కాదు. బట్ ఎవరైనా రిస్క్ తీసుకుంటే తీసుకోవచ్చు. రిస్క్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది, ఈ పర్సెంటేజ్ అనేది ఓ యొక్క పర్సెంటేజ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇది కొంచెం వాళ్ళకి ఫేవర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. వెదర్ ఇది మనకు కంప్లీట్ టార్గెట్ ఇస్తుందో లేదో చూద్దాం. ఆల్మోస్ట్ మార్కెట్ టార్గెట్లో ఉంది, టార్గెట్ దగ్గరలో జస్ట్ అంతే. ఇప్పుడు పైన ఏం కనిపిస్తుంది 24,000 దగ్గర ఆల్మోస్ట్ పర్సెంటేజ్ ఓ యొక్క పర్సెంటేజ్ 74%కే వచ్చింది. ఈవెన్ ఇప్పుడు 600 దగ్గర రెసిస్టెన్స్లోకి వస్తే మార్కెట్ ఇప్పుడు ఇంకా ఫేవరబుల్ సిచ్యువేషన్ ఉంది, ఇంతకుముందు కన్నా సిచ్యువేషన్ ఫేవరబుల్గా ఉంది. ఓకే, కింద ఎవరైనా బుక్ చేసి ఉండాలి, లేకపోతే పైన పర్సెంటేజ్ మొత్తం ఇప్పుడు కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయింది. కాబట్టి ఆల్మోస్ట్ మార్కెట్ ఇప్పుడు ఏమైంది, టార్గెట్ ఇచ్చి ఉంది. ఇప్పుడు మనం 600 సపోర్ట్ నుంచి మనం ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉందా లేదా? 100% ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం మార్కెట్ వచ్చి ఎక్కడికి వస్తుంది, 600 సపోర్ట్లోకి వస్తుంది. సపోర్ట్లో మనకి అగ్రెసివ్గా వీక్నెస్ ఏం కనిపిస్తలేదు, ఏమైనా ఇంక్రీజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. వీక్నెస్ ఇది ఇంక్రిమెంటల్ ఉంది కానీ బట్ ఈ పర్సెంటేజ్ మనకు అంత హార్మ్ చేసేంత ఇప్పుడు లేదు సిచ్యువేషన్ వచ్చి. ఒకవేళ ఓ ఒకటి ఇంక్రీజ్ అయినప్పుడు కూడా మిగతా ఇవి రాకపోతే మార్కెట్ ఈ 600 సపోర్ట్ లాగా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి ఎవరైనా ట్రేడ్ తీసుకుంటే మనం 600 సపోర్ట్ కోసమే కదా వెయిట్ చేస్తుంది యాక్చువల్గా. అప్పటి నుంచి మార్కెట్ సపోర్ట్లోనే ట్రేడ్ అవుతుంది. ఇంకా డేటాలో ఏం చేంజ్ కనిపించట్లేదు మనకు, సపోర్ట్ సైడ్ ఏం వీక్నెస్ కనిపించట్లేదు. రెసిస్టెన్స్లో మార్కెట్ ఏమైంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి సపోర్ట్ నుంచి ఆల్మోస్ట్ 50% పైన ట్రేడ్ అయినప్పుడు మన ఎస్ఎల్ని ఏం చేయాలి, మనం కాస్ట్ పెట్టుకోవడం, లేకపోతే ఒక 10 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం ట్రేడ్ చేయాలి. ఓకేనా, ఏదో టార్గెట్ వస్తుందా లేదా చూద్దాము. రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది, ఎందుకంటే 24,700 వీక్నెస్ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనకి కొంచెం చేంజెస్ ఏం కనిపిస్తుంది డేటాలో వచ్చి
సపోర్ట్ సైడ్ మళ్ళీ వీక్నెస్ మనకి ఓఐ చేంజ్ యొక్క వీక్నెస్ కనిపిస్తుంది. ఇదేమన్నా మనకి హార్మ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటది యాక్చువల్‌గా. అంటే మార్కెట్‌ని ఏం చేయనీకి ఇది కంప్లీట్ టార్గెట్ మనకి ఇవ్వకుండా మార్కెట్ మిడ్‌వే నుంచి ఏమైనా రిటర్న్ కావడానికి ఉండడానికి ఛాన్స్ ఉంది యాక్చువల్‌గా. మేబీ కాస్ట్ టు కాస్ట్ అవుతే హిట్ అవ్వచ్చు కూడా. సేమ్ అదే జరిగింది మనకి. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఇక్కడి నుంచి మనం ఏమన్నా బేరిష్ వ్యూ తీసుకోనికి ఛాన్స్ ఉందా? లేదా మళ్ళీ అదే సేమ్ ట్రేడ్ కంటిన్యూ చేయొచ్చా? ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫస్ట్ టైమ్ ఒకసారి మార్కెట్ పైకి ఒకసారి 50% వరకు పోయొచ్చిన తర్వాత మనం అంత ట్రస్ట్ చేయడానికి లేదు. మేబీ ఇప్పుడు మనం ప్లానింగ్ చేయడానికి దేనికి ఛాన్స్ ఉందంటే క్లారిటీగా ఇంతకుముందు రెసిస్టెన్స్ పైన మనకి వీక్నెస్ ఉండేది. ఈ వీక్నెస్ వల్ల మనం 600 సపోర్ట్ కోసం వెయిట్ చేసినాం. ఈ 600 సపోర్ట్ నుంచి మార్కెట్ ఏంది ఆల్మోస్ట్ 50% టార్గెట్ ఇచ్చింది. ఇప్పుడు రెసిస్టెన్స్ పైన వీక్నెస్ ఏం లేదు కాబట్టి రెసిస్టెన్స్ నుంచి మనం ట్రేడ్ తీసుకోవడం అనేది సేఫెస్ట్ లెవెల్ అవుతది. ఇప్పుడు ఇది సెకండ్ టైమ్ మార్కెట్ ఎక్కడికి 24,600 లెవెల్‌కి వచ్చింది. కింద కూడా 74% మనకి ఒక్క నిమిషం 24% మనకి 74% ఏం కనిపిస్తుంది 550 దగ్గర కూడా ఇంక్రిమెంటల్ కనిపిస్తుంది. ఓఐ చేంజ్ యొక్క పర్సెంటేజ్ వాల్యూమ్ కూడా స్లైట్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది కొంచెం ఏమన్నా మనకి హార్మ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. ఇప్పుడు మనకి వీక్నెస్ 550 దగ్గర ఓఐ చేంజ్ యొక్క వీక్నెస్ కనిపిస్తుందా? దానికన్నా ఎక్కువ మనకి డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ చూడండి 24,500 దగ్గర. 24,500 దగ్గర అగ్రెషన్ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. వాల్యూమ్ అగ్రెసివ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓఐ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓఐ చేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ పర్సెంటేజెస్ అనే వీక్నెస్ రాలేదు. ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఒకవేళ ఇంక్రీజ్ అవుతే ఏమవుతది మనకి? ఒకవేళ 500 దగ్గర ఈ డేటా ఇంక్రీజ్ అయిందనుకుందాం. అప్పుడు మనకి ఇదేమవుతుంది? ఇది ఎస్ అవుతుంది. ఇది ఎస్‌డబ్ల్యూ అవుతుంది. ఓకే. ఎస్‌డబ్ల్యూ/2 ఇది అవుతుంది. ఎస్‌డబ్ల్యూ/2 టెక్నికల్‌గా మనం ఇక్కడి నుంచి ట్రేడ్ మళ్ళీ ఏం చేయొచ్చు? ఇప్పటివరకు ఏదైతే బుల్లిష్ కోసం మనం వెయిట్ చేసినామో, ఈ వీక్నెస్ వల్ల మనం ఏం చేయాల్సి వస్తది? ఇక్కడి నుంచి బేరిష్ వ్యూ తీసుకోవచ్చు. బట్ తీసుకోవడానికి మనకి మనకి డేటా ఉందా ఇక్కడ? లేదు. మెయిన్ ప్రాబ్లమ్ అది. ఓకేనా? వీక్నెస్ వచ్చిందా? రాలేదు. మార్కెట్ మాత్రం లెవెల్ కిందనే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 24,500 దగ్గర 86% ఓఐ చేంజ్ పర్సెంట్ కనిపిస్తుంది. వాల్యూమ్ యొక్క ఓఐ పర్సెంటేజ్ కూడా 73% కనిపిస్తుంది. ఇప్పుడు పర్సెంటేజ్‌లో డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు వాల్యూమ్ ఏమైనా సపోర్ట్ ఇస్తుందో చూద్దాం. వాల్యూమ్ సపోర్ట్ ఇస్తే ఓఐ అగ్రెసివ్‌గానే ఇంక్రీజ్ అవుతుంది. ఓఐ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఏం చేస్తుంది? వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ అదే పర్సెంటేజ్‌లో ఉంది. వాల్యూమ్ కొంచెం అగ్రెషన్ ఇంక్రీజ్ చేస్తే మార్కెట్ ఏమవుతది? ఈ లెవెల్ నుంచి మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి కూడా ఎక్కడి వరకి 550 సపోర్ట్ వరకు అట్‌లీస్ట్ 550 సపోర్ట్ వరకు మార్కెట్ రావడానికి పాసిబిలిటీ ఉంటది. ఓకే. డేటాలో ఏం చేంజ్ లేదు. భయపడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏందంటే 24,500 దగ్గర వాల్యూమ్ యొక్క పర్సెంటేజ్ కొంచెం అగ్రెసివ్‌గా ఇంక్రీజ్ అవుతే మార్కెట్ ఏమవుతది మనకి డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. అట్‌లీస్ట్ 550 సపోర్ట్ వరకు రావడానికి ఛాన్స్ ఉంటది. బట్ మార్కెట్ వచ్చి 24,600 యొక్క సపోర్ట్ లెవెల్ అంటే 24,550 యొక్క రెసిస్టెన్స్ లెవెల్‌నే ట్రేడ్ అవుతుంది. ఇంకా మనకి 24,500 దగ్గర ఇప్పుడు ఇంకా వాల్యూమ్ యొక్క పర్సెంటేజ్ పెరిగింది ఇంకా. టైం గడుస్తున్న కొద్దీ మనకి ఇది ఫేవర్ అవుతుంది. బట్ మార్కెట్ మాత్రం అగైనెస్ట్ మూవ్ అయింది. ఇప్పుడు ఇదేంటిది ఇక్కడ సింపుల్ లాజిక్ ఇక్కడ ఎవరన్నా ఆల్రెడీ ఎంట్రీ అయ్యి హోల్డ్ చేసి ఉంటే వాళ్ళ ఎస్ఎల్ ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటది. ఆల్రెడీ ఎస్ఎల్ అనేది ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. ఒక స్టాప్ లాస్. ఫస్ట్ ఒక మార్కెట్‌లో రిస్కీ ట్రేడ్ ఇప్పుడు ఒక స్టాప్ లాస్. క్లియర్ కట్. డేటాలో ఏం చేంజ్ లేదు. బట్ ఒకవేళ ధైర్యం ఉంటే మార్కెట్ ఏముంది? ఇదే అల్టిమేట్ పాయింట్ కాదు. ఇక్కడ వస్తే మాత్రం బేరిష్ వ్యూ ప్లాన్ చేయండి అంతే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనకు సేఫెస్ట్ ఏంది 24,500 వరకు కూడా వీక్నెస్ కనిపిస్తుంది కాబట్టి. రైట్. ఎస్ఎల్ హిట్ చేసి మళ్ళీ మార్కెట్ ఎక్కడికొచ్చింది? సేమ్ లెవెల్‌కొచ్చింది. ఓకే. ఈ లెవెల్ బ్రేక్ అయింది. 11 ఎప్పుడు 2:00కి. జనరల్‌గా మనం ఏఓసీ యూజ్ చేసి మనం 2 వరకే ట్రేడ్ చేస్తాం. 2 తర్వాత మనం జనరల్‌గా ట్రేడ్ చేయం. ఓకేనా? ఓకే. ఈరోజు ట్రేడ్ ఏముంది మనకి ఒక రిస్కీ ట్రేడ్ ప్లస్ ఒక స్టాప్ లాస్ హిట్ అనేది జరుగుతుంది. బట్ ఏంటంటే డేటా ఫేమ్ అవుతుంది. బట్ మార్కెట్ అప్పటికి టైమింగ్ అయిపోయింది. టైం సరిపోలేదు. ఓకే. మేబీ ఇది టార్గెట్ ఇస్తే ఇవ్వచ్చు కూడా. బట్ మనం 2 వరకే మనం అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి హ్యాపీ ట్రేడింగ్. ఆ డేటాని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సేఫ్‌గా ఉండండి. క్యాపిటల్ కాపాడుకోండి. డిసిప్లిన్‌గా ఉండండి. మీ డిసిప్లిన్ మీ స్కిల్లే మిమ్మల్ని కాపాడుతది అంతే. ఓకే. థాంక్స్ ఫర్ జాయినింగ్ ద స్ట్రీమ్. దిస్ ఈజ్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్ కూడా చేయండి. బాయ్.